ధాన్యం కొనుగోలు చేయడం లేదని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఖండించారు. బాన్సువాడ నియోజకవర్గంలో గతంలో కంటే 10 టన్నుల ధాన్యం అధికంగా కొనుగోలు చేశామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కనీస మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ ప్రభుత్వం ఇచ్చిందన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో పోచారం శ్రీనివాసరెడ్డి అగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. 500 బోనస్ వచ్చిన రైతులు శాలువాతో సన్మానం చేసి మిఠాయిలు తినిపించారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలోని కలెక్టర్లతో, రైస్ మిల్లర్లతో మాట్లాడి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం అయ్యేటట్లు చేశామన్నారు. పార్టీ కార్యాలయం ఆవరణలో రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు రైతులు, నాయకులు పాలాభిషేకం చేశారు. కనీస మద్దతు ధర కూడా చెల్లింపు జరుగుతూ ఉంది. ఇవన్నీ జరుగుతూ ఉంటే హర్షించాల్సిన పోయి నోరుంది కదా అని విమర్శించడం అనేది కరెక్ట్ కాదు, పద్ధతి కాదు. వేరే రాష్ట్రాలు వేరే ఇస్తున్నాయి కానీ కనీస మద్దతు ధర కంటే ఎక్కువ 500 రూపాయలు ఇచ్చినటువంటి రాష్ట్రం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం. ఇన్నేళ్ల చరిత్రలో రైతుకు కనీస మద్దతు ధరతో పాటు 500 రూపాయలు బోనస్ ఇచ్చినటువంటి మొదటి ప్రభుత్వం కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అంతేకాకుండా